డిఎస్సి పేపర్ లీకేజ్ అవాస్తవం అన్నారు ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్. ప్రశ్నపత్రాలను లీక్ చేయడానికి అవకాశమే లేదని, ఎక్కడా మానవ ప్రమేయం లేకుండా పారదర్శకంగా నియామక ప్రక్రియ జరిగిందని స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్ ప్రచురించలేదన్న వార్తలు కూడా అవాస్తవం అన్నారు కోన శశిధర్. జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ ఇప్పటికీ కూడా ఆన్లైన్లో ఉందని చెప్పారు శశిధర్. సెట్టింగ్ అప్పుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ విడివిడిగా ఎస్సీఆర్టీ ఆఫీస్లోనే కూర్చొని అక్కడే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తాం. సో ఏ ఒక్క ఎక్స్పర్ట్ తయారు చేయటం ఉండదు. కొంతమంది 6 నుంచి 10 మంది వరకు సబ్జెక్టును బేస్ చేసుకొని వాళ్ళు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తాం. ఈ క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసిన తర్వాత ఈ క్వశ్చన్ బ్యాంక్ని టీసీఎస్ సర్వర్లోకి మనకి క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఎగ్జామ్ రోజున అది డీకోడ్ అయ్యి ఎన్క్రిప్షన్లో ఉన్నదాన్ని డీక్రిప్ట్ అయ్యి ప్రతి ఒక్క క్యాండిడేట్కి జంబల్డ్గా షఫల్డ్ సిస్టంలో డిఫరెంట్ ఫార్మాట్లో వాళ్ళకి వస్తుంది ఆన్లైన్. దిస్ ఈజ్ అ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నేను చెప్తాను. ముందుగా దీంట్లో ఏంటంటే ఈ సుమారుగా ఒక్కొక్క సబ్జెక్ట్కి దాదాపు 3000 క్వశ్చన్ బ్యాంక్లో ఉంటాయి. ఈ క్వశ్చన్ బ్యాంక్ని ఎవరికి యాక్సెస్ ఉండదు. ఈ పేపర్ మీద రాసి అదేంటి ఓఎంఆర్ షీట్ మీద పెన్సిల్తో మార్క్ చేసి ఆ తర్వాత తీసుకెళ్ళి స్కాన్ చేసి ఆ సిస్టమ్ కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్. ఆ టీసీఎస్ సెంటర్స్ 154 ఏదైతే ఉన్నాయో ఆ సెంటర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, సెంటర్ ఇన్విజిలేటర్స్ ఉంటారు, టీసీఎస్ తరపున ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగడానికి కానీ ఎర్రర్ జరగడానికి కానీ ప్రొసీజర్ వైలేట్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. జరిగినట్టు కూడా ఎక్కడ మాకు ఎటువంటి సమాచారం రాలేదు.